అందరికీ నమస్తే. నేను విద్యాశాఖలో జరుగుతున్న వ్యవహారం మీద సిగ్నల్ టీవీ వేదికగా నేను ఒక వీడియో పెట్టిన 4 days బ్యాక్. అది నిజంగానే ప్రకంపనలు లేపింది. అయితే ఆ వీడియోలో ఉన్న అంశాలను పూర్తిగా పరిశీలించకుండా కొంతమంది దాన్ని కులాలకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఆఫీసర్లు బీసీ ఆఫీసర్ లేకపోతే ఎస్సీ ఆఫీసర్ కావచ్చు. నేను కులాలను బేస్ చేసి ఎప్పుడు మాట్లాడలేదు. నేను 16 సంవత్సరాల జర్నలిజంలో నేను ఏ కులాన్ని ఎప్పుడు కించపరచలేదు. నేను ఇంకా ఈ కులాలను మతాలను పట్టించుకొని ఎప్పుడు పనిచేయలేదు. నేను చేసిన ఆ వీడియోలో కూడా కులాల వేదికగానో మతాల వేదికగానో చేసింది కాదు. నాకు వచ్చిన సమాచారం, నాకు సమాచారం వచ్చిన తర్వాత దాదాపు వారం రోజులు దాని మీద రకరకాల మనుషులతో మాట్లాడి రకరకాల సోర్సెస్తో సమాచారం సేకరించి నాకు తెలియని విషయాలను కూడా తెలుసుకొని మరీ ఆ వీడియో చేసినాం. ఇప్పుడు ఆ వీడియోకి ఆధారాలు ఏమున్నాయి, మీరు చెప్పిన దానికి ఆధారం ఏముందని చాలామంది నాకు కామెంట్స్ రూపంలో పెట్టినారు. దానికి నేను ఆధారాలు చూపిస్తా. దానికన్నా ముందు నేను బీసీలకు ఎస్సీలకు వ్యతిరేకిని, 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని కొన్ని బీసీ సంఘాలు, నా బీసీ సంఘాలే, బీసీ సహోదరులు, నా తమ్ముళ్ళు, నా అన్నలు ఓయూలో దిష్టిబొమ్మ కూడా దగ్ధం చేసినారు. నేను మీకు చూపిస్తా. ఓయూలో దిష్టిబొమ్మ కూడా దగ్ధం చేసినారు. అంత దిష్టిబొమ్మ దగ్ధం చేసిన అవసరం ఏముంది అనేది నాకు తెలియదు. ఎందుకంటే అధికారులు ఎవరైనా సరే చదువుకున్న తర్వాత చదువుల్లో కులం తర్వాత రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా వర్తిస్తాయి. ఉద్యోగంలో ఎక్కిన తర్వాత మళ్ళీ ప్రమోషన్స్ కోసం మళ్ళీ కులాలు పనికొస్తాయి. కానీ విధుల్లో కులాలకు సంబంధం లేదు. అక్కడ డ్యూటీ ఎక్కిన తర్వాత ఎవరికి ఏ విధిలో ఉంటే, ఎవరు ఏ పోస్టులో ఉంటే వాళ్ళు ఆ పని చేయాల్సిందే. నేను ఫలానా క్యాస్ట్ కాబట్టి నేను తక్కువ పని చేస్తా, నేను ఫలానా క్యాస్ట్ కాబట్టి నేను ఏం చేసి నడుస్తుంది, నేను ఫలానా క్యాస్ట్ కాబట్టి నేను నిన్ను తొక్కుతా, నేను ఫలానా క్యాస్ట్ కాబట్టి నేను పైన కూర్చుంటా, లేదు. ఏ కులానికి లేదు. అందుకే నేను కులాల బేస్గా మాట్లాడను, ఎప్పుడూ మాట్లాడలేదు. దయచేసి నా బీసీ సోదరులు, నా ఎస్సీ సోదరులు అర్థం చేసుకుంటారని చెప్తున్నా. నేను మీకోసమే మాట్లాడింది. సర్వశిక్ష అభియాన్లో సమగ్ర శిక్ష అభియాన్ అనేది అంతకుముందు ఉండేది. యూపీఏ గవర్నమెంట్ 2014 వరకు సర్వశిక్ష అభియాన్. ఇప్పుడు సమగ్ర శిక్ష. ఆ సమగ్ర శిక్ష దానికి వచ్చే ఫండ్స్, స్టేట్ ఫండ్ అయినా సెంట్రల్ ఫండ్ అయినా, అవి ప్రభుత్వ స్కూళ్ళలో ఉపయోగించడానికే. ప్రభుత్వ స్కూళ్ళలో మౌలిక సదుపాయాలు, లేకపోతే దానిలో ఖర్చులు, దానిలో ఉన్న కార్యక్రమాలు, పిల్లల పుస్తకాలు, రకరకాలు. నేను చేసిన వీడియో కూడా ప్రభుత్వ స్కూళ్ళలో చదివే పిల్లల కోసమే. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళలో ఎవరు చదువుతున్నారు? నిజానికి ఏ అధికారి కొడుకులు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతలేరు. ఏ అధికారి కొడుకులు, ఏ రాజకీయ నాయకుల కొడుకులు ఎవరు ఏ గవర్నమెంట్ స్కూల్లో ఒక్కరు కూడా చదువుతలేరు. అధికారులు ప్లస్ పొలిటీషియన్స్. దానిలో చదువుతున్న పిల్లలు ఎవరంటే లోవర్ మిడిల్. అందులో కూడా బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎక్కువ చదువుతున్నారు. మళ్ళీ అది కూడా చెప్తున్నాను నేను పాయింట్. నాలాంటి వాళ్ళు, లేకపోతే నా దిష్టిబొమ్మ దగ్ధం చేసిన వాళ్ళు, నేను బీసీల ఎస్సీల వ్యతిరేకం అని చెప్తున్న వాళ్ళు అప్పులు చేసి చదివిస్తుండొచ్చు మనం 100%. ఎందుకంటే మనం ఆ లక్షల ఫీజులు కట్టాలంటే అప్పులు చేయాల్సిందే, ఒక చిట్టి వేసి ఎత్తాల్సిందే, లేకపోతే పర్సనల్ లోన్ తీసుకొని కట్టాల్సిందే. ఎందుకంటే మనమంతా మిడిల్ క్లాస్. మనం గవర్నమెంట్ స్కూల్కి పంపలేము, ప్రైవేట్ స్కూళ్ళలో లక్షల ఫీజులు కట్టలేము అప్పులు చేయకుండా. ఇక లోయర్ మిడిల్ క్లాస్ ఉంటారు. ఊర్లలో ఉండే మిడిల్ క్లాస్ కూడా, మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి గాయంత, ఊర్లలో ఉండే మిడిల్ క్లాసు, ఊర్లలో ఉండే లోయర్ మిడిల్ క్లాసు బడుగు బలహీన వర్గాల పిల్లలే ఎక్కువ. 90% గవర్నమెంట్ స్కూల్లో చదివేది బడుగు బలహీన వర్గాల పిల్లలే. ఆ స్కూళ్ళలో మంచి సౌకర్యాలు ఉంటే, మంచి చదువు చెప్తే మన పిల్లలే కదా బాగుపడేది. నేను మాట్లాడింది మన పిల్లల గురించే కదా. మన పిల్లలకు మంచి చదువు చెప్పాలి, మంచి మౌలిక సదుపాయాలు ఉండాలి, మన పిల్లల కోసమే. వద్దని ఎవరైనా నా బీసీ, నా ఎస్సీ సోదరులు ఎవరైనా అంటారా? వద్దు, మా పిల్లలకు చదువు అవసరం లేదు, స్కూళ్ళలో ఏర్పాట్లు ఏమో అవసరం లేదు, పైన అధికారులు ఏమైనా చేసుకొని మాకు లోపడైతే చాలని అనుకుందామా? పోదామా? అట్లే కులాల వారిగానే పోదామా? దయచేసి ఆలోచించండి. నేను నిన్న దిష్టిబొమ్మ దగ్ధం చేసిన చూపిస్తాను. బ్రదర్స్ వీళ్ళంతా నాకు తెలిసి ఏదో ఒక కార్యక్రమంలో వీళ్ళందరూ నేను చూసిన వాళ్ళే, నాకు తెలిసిన వాళ్ళే వీళ్ళందరూ, కొంత అటో ఇటో. ఎందుకంటే
నేను ఆర్ కృష్ణన్న నేను మీడియాకి వచ్చి 16 సంవత్సరాలు అయింది. ఆర్ కృష్ణన్నను 16 సంవత్సరాల కన్నా ముందు నుంచి గమనిస్తున్నా. ఎందుకంటే నేను చదువుకున్న రోజుల నుంచి ఆర్ కృష్ణన్న అంటే ఒక పులి, ఒక బీసీ పులి. ఎవరికైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కో కోర్టుకో కాదు, అప్పట్లో ఆర్ కృష్ణన్న దగ్గరికే పోయేవాళ్ళు. ఆర్ కృష్ణన్న దగ్గర నాయకత్వ లక్షణాలు తీసుకొని జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న కూడా అదే పని చేస్తుంది. ఇప్పుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న కూడా ఆయన అనేక కార్యక్రమాలు బీసీల కోసం తలపెట్టిన అనేక కార్యక్రమాల్లో నేను నా వంతు సహకారం అందించిన, కవరేజ్ పర్పస్ గానో లేకపోతే ఇంకో రకంగానో జాజుల సీనన్న విషయంలో కూడా నేను సహకరించిన. బీసీల కార్యక్రమాలు చాలా, అందుకే అంటున్నా ఇక్కడ కనిపిస్తున్న ఈ సోదరులందరూ ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళే, కాకపోతే ముఖపరిచయం ఉంటుంది, కలిస్తే బహుశా వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పగలను. ఇంకో ఇవన్నీ ఓయూలో ఇంకో నిన్న ఓయూలో జరిగిన కార్యక్రమం, ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు నా దిశమం దగ్ధం చేసింది. నేను బీసీఎస్సీ వ్యతిరేక నినాదాలు చేసిన, ఎందుకో తెలియదు. ఎవరో రెచ్చగొడితే అన్నలు తమ్ముళ్ళు మనం దానిలో పడొద్దు. నేను చెప్పింది వాస్తవమా కాదా ఒకసారి ఆలోచించండి. నేను చెప్తాను, మీకు వివరిస్తా ఎట్లా వాస్తవం కూడా నేను చెప్తాను. నేను చెప్పింది ఏంది అక్కడ మీరు అర్థం చేసుకునేందో నాకు తెలియదు. అందుకే నేను మళ్ళీ ఒకసారి మీకు అర్థమైతే చెప్దామనే నా ఉద్దేశం. చెప్తా మీకు. ఇది జీవో, మొన్న కూడా మీకు చూపించిన, ఇదే జీవో చూపించిన, ఇంకా నాకు వేరే పేపర్స్ చూపిస్తాయి కూడా మీకు చూపిస్తాను. ఇది జీవో. నేను ఎక్కడ అవమానించిన అనేది మీరు చెప్పాలి, ఎక్కడ ఎవరిని అవమానించిన అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ప్లీజ్, నాకేం చెప్పాలని అవసరం లేదు. నేను ప్రభుత్వంలో ఒక వ్యవస్థలో ఇట్లా జరుగుతుందని చెప్పిన, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా, బహుశా ప్రభుత్వం దాన్ని సవరించుకొని నిజంగా అక్కడ ఏమైనా తప్పు జరిగిందా లేదని చూసి, తప్పు జరిగితే సవరించుకోవచ్చు, జరగకపోతే లేదు అని ఖండించవచ్చు. ఏ సిఎస్ గారో లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న బుర్రా వెంకటేశ్వరం సారో ఎవరో ఒకరు దానికి లేదు ఇదంతా తప్పు, ఇదంతా కరెక్టే అని వాళ్ళకు ప్రెస్ నోట్ కూడా ఇవ్వచ్చు. వాళ్ళు నిజంగా నేను చెప్పింది తప్పు అయితే దాని మీద ఇంకా నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏమనుందంటే, మల్లయ్య భట్ గారు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అడిషనల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు, రైట్? అడిషనల్ డైరెక్టర్గా ఉన్నారు. హూ ఇస్ ద వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ ఈజ్ పోస్టెడ్ యాజ్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈజ్ ఆల్సో ప్లేస్డ్ ఇన్ ఎఫ్ఈఎస్సీ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ ద స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్. సమగ్ర శిక్షలో స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఈయనను వెయిటింగ్లో ఉన్నారు, పోస్ట్ వెయిటింగ్లో ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈజ్ ఎక్కడున్నాడు? వెయిటింగ్లో ఉన్నాడు ఈయన. హూ ఇస్ ద వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ అంటే దాని అర్థమైంది, వెయిటింగ్లో ఉన్నారంటే అక్కడ ఆయన అక్కడనేమో అడిషనల్ డైరెక్టర్, ఆయన క్యాడర్, కానీ అక్కడ వేరే ఏం లేదు. మల్లయ్య గారిని పక్కన పెట్టిన ఎట్లా అంటారు అంటే, ఇక్కడ జీవోలోనే ఉంది కదా వెయిటింగ్ ఫర్ పోస్టింగ్. ఎవరు ఉంటారు వెయిటింగ్ ఫర్ పోస్టింగ్? ఎవరు ఉంటారు? పక్కన పెట్టిన వాళ్ళు పోస్టింగ్ కోసం చూస్తూ ఉంటారు, లూప్లో ఉన్న వాళ్ళు. మన పోలీసు వాళ్ళని చూడమా, వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ పలానా ఎక్కడనో ఏ డీజీపీ ఆఫీస్కో వాళ్ళను అటాచ్ చేసేస్తారు, వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ ఉండి పలానా ఎక్కడనో పోలీస్ స్టేషన్కి ఇచ్చేస్తారు. సేమ్ ఇది కూడా అంతే, వెయిటింగ్ ఫర్ పోస్టింగ్లో ఉన్నారు. అక్కడ నుంచి తీసుకొచ్చి స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్కు సమగ్ర శిక్షకి ఇచ్చారు. అసలు సమగ్ర శిక్షకు ప్రాజెక్ట్ ఎస్పీడి తెలంగాణకు ఉన్నారా? ఎవరైనా అడగండి. సెక్రటరీలో ఎవరైనా అడగవచ్చు. సెక్రటరీలో సిఎస్ గారితో మాట్లాడే వాళ్ళు, లేకపోతే సెక్రటరీ బిజినెస్ తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా తెలుసుకోవచ్చు. రాష్ట్ర విభజన తర్వాత 2014 తర్వాత ఎస్పీడీ అనేది తెలంగాణకు లేదు. ఆ పోస్టు ఆ రాష్ట్ర విభజనలో ఏపీకి పోయింది ఆ పోస్టు. కాబట్టి ఈ పోస్టులోకి ఎట్లా తీసుకున్నారు, ఈ జీవో ఎట్లా వచ్చింది అనే విషయం నేను చెప్పిన.
ఈ జీవో బుర్రా వెంకటేశ్వర్ సార్ బీవీ సారే సిఎస్ గారిని ఒప్పించి తెచ్చుకున్నారు, ఆయనే తెప్పించాడు అని నేను చెప్పిన. అది తప్పు అన్నారు. అట్లా ఎట్లా ఆయనకి ఈయనకి సంబంధం అన్నారు. నిన్న మన జాజుల సీనన్న ప్రెస్ మీట్ పెట్టిండు. నా మీదనే క్షమాపణ చెప్పాలి 24 అవర్స్లో, లేకపోతే మా ఇల్లు ముట్టడిస్తామని ప్రెస్ నోట్ పెట్టిండ్రు. మా ఆఫీస్ దగ్గర వచ్చి 1000 మంది విద్యార్థుల్లో తీసుకొచ్చి ధర్నా చేపిస్తామన్నారు. నన్ను క్షమాపణ చెప్పమన్నారు. నేను చెప్పింది విన్న తర్వాత మీరు అవన్నీ నేను మాట్లాడతాను. అన్న ఏమన్నారో ఒకసారి వినండి. నేను చెప్పింది అన్న చెప్పిండు. అన్న వేరే చెప్పలే, సీనన్న వేరే చెప్పలేదు. నేనేం చెప్పినా బీవీ సారే, బుర్రా వెంకటేశ్వర సారే ఆ బీసీ వెల్ఫేర్లో ఉన్న భట్టు మల్లయ్య సార్ను తెచ్చుకున్నారు, ఇక్కడికి మల్లయ్య భట్ గారిని తెచ్చుకున్నారు అనేది నేను చెప్పిన. దాంట్లో తప్పేముంది? సీనన్న కూడా అదే మాట్లాడుతుండు. ఇలా పోయి బీసీ గురుకులాల బిల్డింగ్ చూసి 1,00,000 మంది పిల్లలు ఇవాళ ప్రయోజనం చేశారు. బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళకి నిర్మాణం చేశారు. మల్లయ్య భట్ గారు ఒట్టిగా ఉన్నోడు కాదు తెలుసుకో. ఇలా వెంకటేశ్వర సార్ గారు ఆయన పోస్ట్ ఇచ్చాడు, ఆయన గ్రూప్ 1 గానే పోస్ట్ ఇచ్చాడా? గతంలో ఎవరికి వస్తే గతంలో రైట్ మల్లయ్య భట్ గారికి పోస్టింగ్ ఇచ్చింది మల్లయ్య భట్ గారికి పోస్టింగ్ ఇచ్చింది బుర్రా వెంకటేశ్వర సారే. అక్కడ బాగా పనిచేసింది బీసీ వెల్ఫేర్లో, కాబట్టి మల్లయ్య భట్ గారిని తెచ్చుకున్నారని సీనన్న చెప్తుండు. ఆల్మోస్ట్ నేను చెప్పింది కూడా అదే, అక్కడి నుంచి తెచ్చుకున్నది అందుకే అని చెప్పిన నేను. అసలు లేని పోస్టుకు అసలు పోస్టే లేదు. సెక్రటరీ బిజినెస్లో లేని పోస్టుకు అసలు ఆ పోస్టుకు ఈ పోస్టుకు ఎస్పీడీ అనే పోస్టుకు రూమ్ ఉండదు, ఒక కుర్చీ ఉండదు, ఏముండదు దానికి. ఎందుకంటే ఆ పోస్ట్ లేదు కాబట్టి, శాంక్షన్ పోస్ట్ కాదు కాబట్టి. ఆ పోస్టుకు లేని పోస్టుకు మల్లయ్య భట్ గారు ఎట్లా వచ్చిండ్రు అంటే సీనన్న సమాధానం చెప్పిండు, నేనేం చెప్పలేదు. తెచ్చుకున్నారు, బుర్రా వెంకటేశ్వర సార్ తెచ్చుకున్నాడు లేని పోస్టుకు అనేది. ఇంకొకటి, సార్ గ్రూప్ 1 ఆఫీసర్ అని కూడా అందరికి తెలుసు. మల్లయ్య గారు మనకు తెలుసు గ్రూప్ 1 ఆఫీసర్. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ పోస్ట్ ఉన్నది మన దగ్గర. ఇప్పుడు ఏపీలో కూడా పోస్ట్ ఉంది, ఆ పోస్టు ఎస్పీడీ పోస్ట్, స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్. ఆ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్కు ఐఏఎస్లను మాత్రమే పెడతారు, ఐఏఎస్లు కాని వాళ్ళు పెట్టరు. నేను మీకు చూపిస్తా. ఇది ఏపీలో బి శ్రీనివాసరావు ఐఏఎస్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్. మన పక్కన రాష్ట్రం కదా, రైట్? మహారాష్ట్ర పోదాం. రూసా మహారాష్ట్ర శ్రీ పంకజ్ కుమార్ ఐఏఎస్. అన్ని రాష్ట్రాలకు ఐఏఎస్లే ఉంటారు. మనం ఎన్ని చెక్ చేసినా మీ దగ్గర ఫోన్లు ఉంటాయి కదా, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు, ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ చెక్ చేసినా ఏ రాష్ట్రానికి చూసినా ఐఏఎస్ మాత్రమే ఉంటారు ఆ పోస్ట్కి. ఎందుకంటే చాలా కీలకమైన పోస్ట్ అది. సెంట్రల్ షేరు, స్టేట్ షేరు 2400 crores. అవి మన పేద పిల్లలు చదివే గవర్నమెంట్ స్కూళ్ళకు ఖర్చు పెట్టాలి. చాలా కీలకమైన బాధ్యత అది, చాలా రెస్పాన్సిబుల్గా పనిచేయాలి. అందుకే ఆ పోస్టులో ఐఏఎస్ని పెట్టాలని చెప్తున్నారు. అది బిజినెస్ రూల్. అసలు ఐఏఎస్ పెట్టబడకపోతే ఏమైంది? భట్టు మల్లయ్య గారు బాగా పనిచేస్తారు కదా, మల్లయ్య భట్ గారు. ఐఏఎస్ ఎందుకు? ఎవరు చెప్పినారు ఐఏఎస్ఏ కావాలని? వేరే రాష్ట్రాల్లో అయితే ఐఏఎస్ పెట్టుకున్నారు, చూసినాం కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఐఏఎస్ఏ ఉన్నారు మన దగ్గర ఆ పోస్ట్ ఉన్నంత వరకు. ఎందుకంటే చెప్తా. మల్లయ్య భట్ గారు, నేను ఒక వీడియో పెట్టిన తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్లో వార్త వచ్చింది. ఆ వార్త కానీ ఉన్న రిజైనర్ ఇచ్చిండు. ఆ రిజైనర్ ఏముందో ఒకసారి మీరు చూడండి. ఆ రిజైనర్ చూసిన తర్వాత ఈ పోస్ట్కి ఐఏఎస్ను మాత్రమే ఎందుకు పెట్టాలి? అది ఎవరైనా కావచ్చు, మల్లయ్య భట్ గారిని పెట్టిరని కాదు నా ఉద్దేశం. ఎవరైనా సరే ఐఏఎస్ఏ ఉండాలని. మల్లయ్య భట్ గారు ఐఏఎస్ అయితే ఆయన పెడితే కూడా ఇబ్బంది ఏం లేదు. మల్లయ్య భట్ గారు నాకేం శత్రువు కాదు, నాకు ఆయనకు గట్టి పంచాయతీ లేదు. కనీసం నా ముఖం సార్ చూడలేదు, సార్ ముఖం నేను చూడలేదు. ఆయన ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు, నా ఫోన్ నెంబర్ ఆయన దగ్గర లేదు. ఈవెన్ వెంకటేశ్వర సార్ కూడా అంతే. వెంకటేశ్వర సార్ నాకు బాగా తెలుసు. వెంకటేశ్వర సారు మన తెలంగాణ బిడ్డ. మన లాస్ట్ 10 yearsలో ఈ బీహార్ బ్యాచ్ కింద నలగబడిన బిడ్డ. అన్యాయం జరిగింది వెంకటేశ్వర సార్కి, దాంట్లో నేను కూడా ఏకీపిస్తున్నా. కానీ వ్యవస్థలో జరిగిన దాన్ని తప్పు. ఇప్పుడు అందరం దేవుళ్ళమేం కాదు, అప్పుడప్పుడు దేవుని కూడా తిడతాం ఏదో నిజకపోతే, యుద్ధం మొక్కిన వేస్టిన. కానీ అట్లా ఇక్కడ కూడా వెంకటేశ్వర సార్ చాలా మంచివాడు. కానీ వ్యవస్థలో ఒక తప్పు జరిగిందని నేను చెప్తున్నాను. ఆ తప్పిదాన్ని నేను తెర మీద తీసుకొస్తే దాన్ని కులాలకు ఆపాదించి నేను వాళ్ళకి వ్యతిరేకిని వీళ్ళకి వ్యతిరేకిని ఏంటి బ్రదర్ ఇది? నేను ఇంకా మీకు చూపిస్తాను. నేను
ఈయన ఇచ్చిన రిజెండర్ కూడా చూపిస్తాను. రిజెండర్ చూపిస్తే ఈ పోస్ట్కు ఐఏఎస్లో ఎందుకు ఉండాలి అనేది చూపిస్తాను నేను మీకు. ఎందుకు ఆ పోస్టుకు ఐఏఎస్ఏ ఉండాలి. ఇందాక చెప్పిన అన్ని స్టేట్లు ఐఏఎస్ అది పెద్ద బాధ్యత, 2400 crores ఖర్చు పెట్టాలి, కొంత ఉండాలి అని. సార్ ఇచ్చిన మల్లయ్య భట్ గారు ఇచ్చిన రిజెండర్ ఇది. మల్లయ్య భట్ గారు ఎంత బ్లైండ్ ఇచ్చినంటే, మల్లయ్య భట్ గారు ఇక్కడ నేను ఏదో అవమానించాలని కాదు, ఆయన ఇచ్చిన రిజెండర్ ఇది. ఆయన ఇచ్చిన రిజెండర్ను చదివి వినిపిస్తాను నేను మీకు. జస్ట్ ఆఫీస్ ఆఫ్ ద స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సర్వశిక్ష అభియాన్. సర్వశిక్ష అభియాన్ ఎక్కడుందండి? 2014 కన్నా ముందు సర్వశిక్ష అభియాన్ ఆ ప్రాజెక్ట్ పేరు. ఇప్పుడు సమగ్ర శిక్ష. లేని ఆఫీస్కి వెళ్ళి ఇచ్చిండ్రా? లేని ఆఫీస్, ఆ పోస్టు లేదు స్వామి అంటున్నాం, లేని ఆఫీస్కి వెళ్ళి సర్వశిక్ష అభియాన్ అని పెట్టిండ్రు. యాక్చువల్గా అది సమగ్ర శిక్ష. అక్కడే తప్పు పోయిందా? ఇంకా చాలా ఉన్నాయి దీనిలో. ఇది 30 తేదీన అదే మనం వీడియో పెట్టిన తర్వాత ఇచ్చిన ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ఆర్టికల్కు ఇచ్చిండ్రు లేని దానికి వెళ్ళి సర్వశిక్ష సమగ్ర శిక్ష. దిస్ ఇస్ అన్ రెస్పాన్స్ టు ద న్యూస్ పబ్లిష్డ్. అదంతా ఓకే. కురుకులాస్ దీస్ అలిగేషన్స్ ఆర్ బేస్లెస్ అండ్ లాక్ ఎనీ ఎవిడెన్స్. నో. As a senior Group 1 officer in the cadre of Additional Director in the Department of BC Welfare, with extensive experience in the managing BC Gurukulas, I am fully qualified to hold the position of the State Project Director. ఎట్లా ఫుల్లీ క్వాలిఫైడ్ అవుతారు? ఐఏఎస్ కదా కావాల్సింది, ఫుల్లీ క్వాలిఫైడ్ అవుతాను నేను అని చెప్తున్నారు. నేను దానికి ఎలిజిబుల్ అంటున్నారు. ఏమంటారు? సర్వశిక్ష అభియాన్ సర్వశిక్ష అభియాన్ లేదని చెప్తున్నా కదా. సర్వశిక్ష అభియాన్ లేదు, ఆ పోస్ట్ లేదు. ద అపాయింట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఎస్పీడీ వాజ్ కండక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద బిజినెస్ రూల్స్ తెలంగాణ సెక్రటేరియట్. తెలంగాణ సెక్రటరీకి పోయి బిజినెస్ రూల్స్ ఎక్కడ అనుకోండి, ఎస్పీడీ పోస్ట్ లేదు. ఇది కూడా సారు మరి ఎందుకు రాసినారో తెలియదు. అండ్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు అపాయింట్మెంట్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ టు ద పొజిషన్. మరి మిగతా రాష్ట్రాల్లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు పెట్టుకున్నారు? ఒక్కొక్క పోస్ట్ కోరు ఉంటారు కదా. జిల్లా కలెక్టర్కు ఐఏఎస్ అవసరం లేదంటే ఈ ఎస్పీడీ పోస్ట్ కూడా అంతే. స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్కి ఖచ్చితంగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని పెడతారు. ఆ క్యాడరే అది. అక్కడ కూర్చున్న వాళ్ళు సీనియర్ ఐఏఎస్కి ఉంటారు వాళ్ళు. హిస్టారికల్లీ ద పోస్ట్ ఆఫ్ ఎస్పీడీ హ్యాస్ ఆఫెన్ బీన్ హెల్డ్ ద సీనియర్ స్టేట్ క్యాడర్ ఆఫీసర్స్. అడిషనల్లీ మెనీ నాన్ క్యాడర్ ఎస్పీడీస్ ఆర్ రిఫ్యూజీలీ వర్కింగ్ అక్రాస్ ద కంట్రీ వితౌట్ ఎనీ ఇష్యూస్. ద క్లైమ్ దట్ ఐ వాజ్ సైలెంట్ బై ద ప్రీవియస్ గవర్నమెంట్ బై బీయింగ్ ప్లేస్డ్ ఇన్ ద లూప్ లైన్ ఈజ్ ఇన్కరెక్ట్. లూప్ లైన్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటున్నారు. వెయిటింగ్ ఫర్ ద పోస్ట్ అని జీవోలో ఉంది. వెయిటింగ్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పోస్ట్ ఇచ్చారు. సార్ ఇక్కడ కూడా తప్పులో కాలేసారు. ఐ హోల్డ్ ద పొజిషన్ ఆఫ్ అడిషనల్ డైరెక్టర్ ఇన్ ద బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆన్ డిప్యుటేషన్. పూర్తి స్థాయి కూడా డిప్యుటేషన్ మీద వచ్చిండ్రు. ఎందుకు లేరా? వేరే ఐఏఎస్ లేరా? ఎవరైనా కావచ్చు. నేను కులాల గురించి మాట్లాడను. ఎవరైనా కావచ్చు, ఏ కులపులన్నా కావచ్చు. కులాలతో సంబంధం ఏంది? కులాలు బతికిస్తాయా? కులాలతో ఏమవుతుంది? అందుకే నేను కులాలకు వ్యతిరేకిని, కులాల గురించి నేను మాట్లాడతలేను. విత్ ఇన్ ద గవర్నమెంట్స్ ప్రివ్యూ టు డిలై ఆఫీసర్స్ అక్రాస్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఏ నీడెడ్. అవసరాన్ని బట్టి తీసుకొస్తారంట. ఏం అవసరం ఉన్నది ఇక్కడ? నేను చెప్పిందని ఏదైనా జాజల శ్రీనివాసరావు ఒకటి చెప్పేసిండు ఆల్రెడీ. ఏంది జాజల శ్రీనివాసరావు చెప్పింది? నేను చెప్పింది బీవీ బుర్ర వెంకటేశ్వర సార్ తీసుకొచ్చుకున్నాడని చెప్పిండ్రు. నేను కూడా అదే చెప్పిన. 2400 crores ఖర్చు పెట్టినప్పుడు దానికి కొద్ది జాగ్రత్తగా ఒక మంచి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలని చెప్పిన. అది కూడా కరెక్టే కదా. అన్ని రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి కదా. మన దగ్గర ఆ పోస్ట్ లేని పోస్టుకు లేని డిపార్ట్మెంట్కి వెళ్ళి సార్ రిజెండర్ ఇచ్చిండ్రు. ఏం చెప్పాలి నేను? సర్వశిక్ష అభియాన్ ఎక్కడుంది? 2014లో పోయింది. అది బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014లో మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని సమగ్ర శిక్ష అని మార్చేసిండ్రు. రైట్. ఇప్పుడు నేను బీసీ వ్యతిరేకిని, ఎస్సీ వ్యతిరేకిని అని చెప్తున్నారు. నాకన్నా ముందు నేను వీడియో చేసాకన్నా నాకు తర్వాత తెలిసింది ఆ విషయం. వీడియో చేసాకన్నా ఒక 2 గంటల ముందు 3 గంటల ముందు బక్కా జెర్సన్ ఈ మధ్యనే కాంగ్రెస్ నుంచి ఎక్స్పెల్ అయినరు. బాధాకరమైన విషయం అది. ఆయన మొన్ననే గ్రాడ్యుయేట్ కోర్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా పోటీ చేసింది ఇండిపెండెంట్గా. నాకన్నా 2 గంటల ముందు అన్న ఒక వీడియో పెట్టిండు. ప్రెస్ మీట్, ఆల్మోస్ట్ ప్రెస్ మీట్ లాగానే ఉంది అది. బహుశా ప్రెస్ మీటే ఉండొచ్చేమో. వీడియో పెట్టిండు. ఏంటి ఆ వీడియో? ఇప్పుడు నేనంటే ఓసీని కాబట్టి నా మీద బీసీ వ్యతిరేకి, ఎస్సీ వ్యతిరేకని ఏదో ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి అన్నకి ఏం చెప్తారు? దీని మీద మొత్తం ఇప్పటిదాకా విడుదల పైన దేనికి ఇచ్చారు? కాంట్రాక్టర్లు ఏది మన ఇండైరెక్ట్ ఆర్డర్స్ ఇస్తారంట. కాంట్రాక్టర్ల వర్కులు ఎక్కువ చెక్ చేయొద్దని ఎవరు మల్లయ్య భట్ గారు. కాబట్టి నేను చెప్తున్నా, మీ సెక్రటరియట్ అంతా సర్వైలెన్స్ ఉంటుంది. ప్రతి స్కామ్ ఏది కూడా వదిలేది లేదు. ఎక్కడ గత ప్రభుత్వం తిన్నది మేము తింటే తప్ప అంటే ఇక్కడ పైసలు తినడానికి మీరు ఏది తెలంగాణ దోచుకోనికి, తెలంగాణ మీద అప్పు చేయడానికి లైసెన్స్ ఇయ్యలే. రాష్ట్ర మందు తీయలే. 1200 మంది విద్యార్థులు అందులో తెచ్చిపోలే.
చచ్చిపోయింది స్వయం పాలన కోసం, ఇది మన ఆత్మగౌరవం కోసం, ఆత్మగౌరవ పాలన కోసం. అంతేకాకుండా తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అక్కడ ఉన్న పెత్తందారులు మనం దోసుకున్నారని ఈరోజు అనేక నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ ఏర్పడ్డది. దోచుకోనికి లైసెన్సులు కాదు, వాళ్ళు తింటే మేము తినద్దా అని, అవన్నీ నడవాయి. వాళ్ళు తిన్నారని చెప్పి మడత పెట్టి అక్కడ కూర్చోబెట్టి బిడ్డ తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టి నేల రేపు వాళ్ళు కూడా పోతారు. కాబట్టి మీరు కూడా లోపడిపోయే ప్రయత్నాలు చేసుకోకండి మీరు దయచేసి. దీనిపైన పూర్తి విచారణ చేయాలి ముఖ్యమంత్రి గారు. ఇలా పైసలు ఎన్నెల్లో పోయినా మొత్తం పైసలు తీసుకురావాలి. సీనియర్ ఆల్రెడీ మీరు ఒక అసమర్థులు 5,400 కోట్లు శ్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి ఒక రిటైర్మెంట్ ఇంకా నీ దగ్గరనే పెట్టుకున్నావు. అది కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండాల్సిన పోస్ట్, అది నీ దగ్గర పెట్టుకున్నావు. బీఆర్ఎస్ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం, అక్రమాల ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళని పారదోలిస్తే వాళ్ళు నియమించిన వ్యక్తిని ఇంకా నువ్వు నడిపించుకుంటున్నావు. కాబట్టి నీ చిత్తశుద్ధి ఏందో అర్థమైపోతుంది. మీరు వెంటనే అటు విద్యాసాగర్ తొలగించాలి, ఇటు ఈయన తొలగించాలి. ఇప్పటిదాకా ఎన్ని బిల్లులు విడుదలైనాయి, ఎన్ని శాంక్షన్లు వచ్చినాయి, ఎవరెవరు ఎన్ని టెండర్లు పెట్టినరు, అవన్నీ కూడా విచారణ చేయాలి. అప్పటిదాకా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి నేను ఎక్స్క్లూజివ్గా నిన్న పక్క జడ్సన్ అఫీషియల్ మరి ఏదైతే ఛానల్ నిన్న ప్రారంభించినో ఈ ఛానల్లో మాత్రమే వస్తుంది, నేను వేరే ఎవరికి కూడా ఇందులో రాదు. కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి దీన్ని ఇంకా కొన్ని ఏవైతే తెలంగాణ ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్క జడ్సన్ అన్న ఛానల్ కూడా ప్రజల కోసం పనిచేస్తాడన్న అన్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అన్న కూడా రిక్వెస్ట్ చేసిండు, మనం కూడా రిక్వెస్ట్ చేస్తాం. రైట్. ఇక్కడ ఏముంది, కేసు రిజిస్ట్రేషన్ నెంబర్, ప్లీజ్ జూమ్ చేయండి. కేసు రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ మై కంప్లైంట్. అన్న ఏం చేసిండు తెలుసా, కేంద్రంలో సెంట్రల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫీస్ ఇండియా ఫర్ ఎడ్యుకేషన్కి కంప్లైంట్ చేసిండు ఈ ఇష్యూ మీద. మల్లయ్య భట్ గారు ఏదో ట్రాన్సాక్షన్ చేసిండ్రు, మొత్తం కింద మీద ఉంది, ఆయన అసలు ఐఏఎస్ కాదు, ఆయన ఈ క్యాడర్ కాదు, ఈయనకి సెట్ కాదని చెప్పి కేసు నెంబర్తో సహా పెట్టిండి ఇక్కడ. మరి బక్క జెర్సన్ అన్న అగ్రకులమా? మాట్లాడదాం కులాల గురించి. ఎవరు మాట్లాడినా జనాల కోసం మాట్లాడాలి. మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా, జెర్సన్ అన్న మాట్లాడినా, ఎవరు మాట్లాడినా. ఇప్పుడు నాకన్నా ముందు మాట్లాడిన జెర్సన్ అన్న, మరి జెర్సన్ అన్న మీద ఏం మాట్లాడదాం మనం? వెనకేసుకొని పోదామా అందరినీ ఇట్లే? అసలు సెక్రటరీలో ఇంకొక చర్చ జరుగుతుంది, అది నేను మీకు చెప్పాను. కానీ అసలు ఈ పోస్ట్ ఇప్పించింది నేను చెప్పిన కాదు, అన్న కూడా చెప్పిండు. జాజరీసీన్ అన్న చెప్పిండు, జెర్సన్ అన్న అందరూ చెప్తున్నారు కదా. గుర్ర వెంకటేశ్వర సార్ తెచ్చుకున్నాడు, ఆడ బాగా పనిచేస్తుందని చెప్పేసి మల్లయ్య భట్ గారిని తెచ్చుకున్నారు. ఆయన క్యాడర్ లేకపోయినా ఆ పోస్ట్లో కూర్చోబెట్టినరు. అంత ఇంపార్టెంట్ పోస్టు అన్ననేమో మొత్తం కాంట్రాక్ట్లు గీట్రాక్ట్లు అంటున్నాడు బక్క జెర్సన్ అన్న. మరి అదేందో నాకు తెలియదు. మొత్తం కాంట్రాక్ట్లు పర్సంటేజ్లు అంటున్నాడు. విచారణ జరిపించాలంటున్నారు. నేను కూడా అదే కోరిన, విచారణ జరిపించాలనే కోరిన. ఈ లేని పోస్టులో మల్లయ్య భట్ గారు ఎట్లా వచ్చిరని అడిగిన. ఎందుకంటే మన పిల్లల కోసం, మన పిల్లలు మన గవర్నమెంట్ స్కూల్ మంచిగా అయితే, ముద్దుగా అయితే మన పిల్లలకి మంచి చదువు వస్తాయి కదా, అందుకని అడిగిన. నేను వాళ్ళ కోసం అడిగితే మీరేమో కులం మతం అంటున్నారు. నేను రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటి వినవించామనుకుంటున్నా. బహుశా ఆయన మొన్నదాకా లోక్సభ ఎలక్షన్, ఇప్పుడేమో ఫార్మేషన్ డే బిజీలో ఉన్నారు, బహుశా ఫ్రీ అయిపోతారు 4వ తేదీ తర్వాత. మీరు విచారించండి అన్న, మేము చెప్పిన వార్త తప్పైతే శిక్షించండి. నేను జర్నలిజంకి వచ్చిన రోజే అన్ని శిక్షలకు మానసికంగా ప్రిపేర్ అయ్యి వచ్చిన. నేను మొన్నటిదాకా ఒక వ్యవస్థలో పనిచేసిన. ఆ వ్యవస్థలో పనిచేసినప్పుడు నేను ఓపెన్గా ఏది చెప్పలేని సిచ్యువేషన్ ఉండే. నేను నా ఒపీనియన్ చెప్తే ఛానల్ లైన్ వేరే ఉంటుంది, ఛానల్ ఒక లైన్ ఉంటుంది, అది వాళ్ళకు ఇబ్బంది. ఈ ఇబ్బంది వాళ్ళకు ఉండొద్దు, నాకు ఉండొద్దు అని నేను బయటకు వచ్చి ఒక ఇండిపెండెంట్ జర్నలిజం పెట్టుకున్నా, సిగ్నల్ టీవీ. ఇండిపెండెంట్ జర్నలిస్ట్ నేను ఇప్పుడు. ఇండిపెండెంట్గా జనాల కోసమే పనిచేద్దాం అనుకుంటున్నా. నేను ఏ పార్టీకి చుట్టం కాదు, ఏ లీడర్కు నేను బంధువును కాదు, ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు, ఏం లేరు. దయచేసి అర్థం చేసుకోండి, నేను మాట్లాడేది జనం కోసమే. రేవంత్ అన్న మీరు కూడా చూడండి, ఈ విషయంలో మీరు ఎంక్వైరీ చేయించండి. ఎంక్వైరీ అంటే అసలు లేని పోస్టుకు మల్లయ్య భట్ గారు వచ్చిందా లేదా, అసలు ఆయన ఎవరు తీసుకొచ్చిండ్రు, ఆ ట్రాన్సాక్షన్స్ ఏంది, అందరు చెప్తున్నట్లే. నేను ఒక్కనే చెప్తలేను కదా, అందరు చెప్తున్నట్లే. మీరు విచారణ జరపండి. ఒకవేళ ఇది అబద్ధపు వార్త అయితే, మేము వేసింది అబద్ధపు వార్త అయితే నన్ను జైలుకు పంపండి. నేను రెడీగా ఉన్నా, నేను జైలుకు పోవడానికి రెడీగా ఉన్నా. మీరు ఏ శిక్ష వేసినా రెడీగా ఉన్నా. నేను వేసిన వార్త తప్పైతే. నా బీసీ సోదరులు, ఎస్సీ సోదరులకు అందరికీ నేను మనవి చేస్తున్నా, ఈ ఛానల్ మనదే, మన కోసం పనిచేస్తుంది. నా దగ్గర కులాలు మతాలు వద్దు.
నేను అందరి కోసం పనిచేస్తా. నేను మల్లయ్య భట్ గారు కాదు, ఒకవేళ ఆ ప్లేస్లో ఇంకెవరున్నా కూడా అట్టే మాట్లాడేవాడిని. నాకు మల్లయ్య భట్ గారు ఏ క్యాస్టో కూడా తెలియకుండా మాట్లాడినాను నేను. తర్వాత మీరందరూ యుద్ధం చేస్తుంటే అప్పుడు అనిపించింది అయ్యో అవునా అని. నేను ఎవరి కులాలు ఎంక్వైరీ చేయలేదు, చెయ్యను. దానిలో ఇంకెవరు అగ్ర కులస్తులు ఉన్నా కూడా నేను వదిలిపెట్టేవాడిని కాదు. అధికారులకు కులాలను అడ్డగించొద్దు ప్లీజ్. వాళ్ళతో వర్క్ చేయించుకోవాలి, మనం బాగుపడాలి. దయచేసి అందరూ నా సోదరులంతా అర్థం చేసుకుంటారని ఈ వీడియో చూసిన తర్వాత ఫర్దర్ మీరు ఏం అర్థం చేసుకుంటారో మీ ఇష్టం, కానీ నేను విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఇంకా మీరు నేను ఆఫీస్ ముట్టడిస్తా, ఇల్లు ముట్టడిస్తా, దిష్టిమూలు దగ్ధం చేస్తా అంటే నేను మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.